నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రత్యేక విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. మరిన్ని వివరాలు వారి మాటల్లో విందాం. నమస్తే అండి చలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం, అందరికీ నమస్కారం. అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ మాటల్ని చాలా వివాదం అవుతున్నాయి. ఆయన సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతున్నారు. ఏదైతే గతంలో జరిగింది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి వారి నివాసానికి వెళ్ళటం, ఆ తర్వాత రెండో పర్యాయం సినీ ప్రముఖులతో కలిసి వెళ్ళటం, ఆ చర్చించే విధానం అప్పుడు కూడా కొంత వివాదం అయింది. దండం పెట్టించుకున్నారు, నమస్కారానికి ప్రతి నమస్కారం కూడా చేయలేదనేది. ఆ తర్వాత కామినేని శ్రీనివాస్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతూ ఆయన గట్టిగా అడిగితే వచ్చింది, చిరంజీవి గట్టిగా అడిగారు, అప్పుడు వచ్చినాయి, టికెట్ల పెంపుదల వచ్చిందని మాట్లాడారు. దానికి స్పందిస్తూ హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ మాట్లాడుతూ ఆయన అడిగాడంట, ఆ సైకో గడిని ఈయన అడిగాడంట, ఆయన ఇచ్చాడంట అని మాట్లాడారు. సో దీని మీద ఇటు పార్టీల పరంగా ఇటు సైకో అన్నందుకు వైసీపీ విమర్శిస్తోంది. అసెంబ్లీ వేదికగా అలా మాట్లాడతారా, అది తప్పు పట్టలేదు ఎవరని. రెండవది ఇటు అభిమాన సంఘాలు కూడా ఆయన క్షమాపణ చెప్పాలని కోరటం జరుగుతుంది. ఇంకోటి, చిరంజీవి స్పందిస్తూ నా పేరు ప్రస్తావించారు కాబట్టి సభలో నేను జవాబు చెప్పుకోవాలని ఆయన కూడా లేఖ ద్వారా స్పందించారు. పవన్ కళ్యాణ్ లేనప్పుడు ఈయన మాట్లాడారనేది కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీరేం చెప్తారు? 8 రాష్ట్రాలను పాలించిన తెలుగు జాతి, అనేక దేశాలను ఇచ్చిన తెలుగు లిపినిచ్చిన మన తెలుగు జాతి, అభ్యుదయ భావాలతో ఉండే తెలుగు జాతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్బందుల పరిస్థితులు ఉన్నప్పుడు రైతుల సమస్యల మీద మనం మాట్లాడాల్సిన సమయంలో మేము 2 రోజుల క్రితం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కానీ రైతు కూలీల సంఘం కానీ వీళ్ళందరూ అనేక సభలు పెట్టారు. వేలాది మంది తరలి వచ్చారు. రోడ్ల మీద బయట వేయించాను నేను. నాతో పాటు మొత్తం సంఘాలందరూ ఉన్నారు. ఎక్కడన్నా ఈ వార్త ఎక్కడన్నా వచ్చిందండి గట్టిగా? వేలాది మంది తమ రైతుల కోసం, ఖరీదు భూముల కోసం, మిగతా చోట్ల దుర్మార్గంగా చేస్తున్న విధానాల మీద ఉద్యమిస్తూ ఇన్నిసార్లు చేస్తుంటే ఏదో ఒక్కొక్క మేజర్ మీడియా 95% మేజర్ మీడియా ఎందుకు ఒమిట్ చేస్తుందో నాకు అర్థం కాదు. విత్ డ్యూ రెస్పెక్ట్ టు యూ, అదృష్టవశాత్తు మీరు నన్ను అడగలేదు. ఏది ఆ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి, తర్వాత రాజతరణ్ గారి మీద అభిప్రాయం ఏంటి, పెంటపాటి అప్పారావు గారి మీద వాళ్ళ కుటుంబ తగాదా మీద అభిప్రాయం ఏంటి, మొన్న ఎవరో నిన్న ఏదో డెంటల్ ఏదో ఇష్యూ వచ్చిందంట, రోజు ట్రెండింగ్ వాళ్ళ కుటుంబాలు భార్యాభర్తను కూర్చోబెడతాం, అది కాకుండా వాళ్ళ అత్తమామల్ని వీళ్ళ తల్లిదండ్రులు అందరిని కూర్చోబెట్టి భారీ చర్చా వేదిక చేయటం, జనాలకు ఎక్కించడం, లక్షల మంది చూడటం. మీ అదృష్టం, మీకు ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే అది నాకు అర్థం అవ్వట్లేదు, రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థం కాలేదు సార్. దాంట్లో ఎందుకు చెప్పానంటే, బాలకృష్ణ గారు నోటి వాచాలత్వం అందరికీ తెలిసిందే, ఎవరో సమర్థించాల్సిన పని లేదు. ఆయన ఏదో బ్లడ్ అన్నప్పుడు చాలా గట్టిగా విమర్శించాను. నా మీద ఆఖరికి ఆ పొలాలు ఆయన బ్లాక్ చేసుకొని చాలా గట్టిగా విమర్శించాను. తప్పుగా అసభ్యంగా విమర్శించలేదు. 100 మంది సోషల్ మీడియా నుంచి కూడా చెప్పారు. ఐ డోంట్ మైండ్ అండ్ డోంట్ బాదర్ అబౌట్ దట్. తప్పుని తప్పు, మంచిని మంచి అని చెప్పాలి. దానికోసం వాళ్ళు ముద్రలు వేసుకుంటూ ఉంటారు. కుల గజ్జి, కుల ద్వేషం, మత పిచ్చి, మత ద్వేషం, రాజకీయ వారసత్వం మన బాగా ఎక్కిచ్చేసిన తర్వాత సైకోయిజం కూడా పెంచేశారు కొంతమందికి. వెంకట గారు చెప్తున్నా, సమాజానికి పట్టిన దరిద్రాల్లో ఈ సినిమా పిచ్చ సైకోయిజం కూడా ఒకటి. అభిమానం ఉండడం తప్పు కాదండి, సైకోయిజానికి వెళ్ళిపోయింది, వీరాభిమానాలు. అన్ఫార్చునేట్లీ నేను చెప్తున్నాను, అభిమాన నటుడిని అంటే తిరిగి స్పందించడం అది కాదు. నేను ఈ విషయం మాట్లాడలే. సైకోయిజం ఎలా ఉంటుందంటే, అవతలని బూతులు తిడతాం. పూర్వం పేడ కొట్టేవారు కదా, అది దాటిపోయి పీక్స్కి వెళ్ళిపోయి అవతల నటుల్ని వాళ్ళ కుటుంబాలని బూతులు తిట్టేసి తీసి దాన్ని సైకోయిజం అంటారు. అభిమాన నటుడి కోసం చిరంజీవి గారు ఉన్నారు, లేదా బాలకృష్ణ ఉన్నారు. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ చేసి బాలకృష్ణ గారు హాస్పిటల్ పెట్టి వేలాది మంది, లక్షల మందికి వాళ్ళు లాభం చేసే కార్యక్రమాలు కొంచెం చేస్తాను, సర్వీస్ కార్యక్రమాలు. దాన్ని ఇప్పుడు చిరంజీవి గారు సేవాభావం చేయమంటే ఆయన కానీ ఎవరు కానీ, కమల్ హాసన్ గారి అమ్మాయిలు కానీ సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. స్టెంట్ స్కూల్స్ పెట్టి కత్తులు పట్టుకుని, మన కళ్యాణ్ బాబు గారు ఫ్యాన్స్ కత్తులు పట్టుకుని బర్త్డే రోజున అవి చూశారు కదా, కటార్ ఆర్టీసీ బస్సులు చుట్టూ తిరగటం, ఇవి పెడతాంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి పెట్టారు. ఎందుకని ఎవడైతే నరికి కూర్చోబెడతాం, పోగులు పెడతాం, ఇవన్నీ మాట్లాడతాం, వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుని ఉంటారేమో. ఇప్పుడు ఎలాగో ఉపాధి లేదు, స్టెంట్ స్కూల్స్ పెట్టాలంటే స్టెంట్స్ స్కూటర్లు పెట్టే బర్త్డే రోజు మెగా ఫ్యాన్స్ అంటే ఒక సేవాభావానికి చాలామంది నిదర్శనం దానికి. దాన్ని మార్చేసి కత్తులు పట్టి తిరగమని ఎప్పుడు చెప్తారండి? ఎవరు చెప్పరు కదా. జరిగింది ఏంటి, సరే పక్కన పెడదాం. అందుకని దీన్ని వేరే అభిమానం దాటిపోవటం అంటారు. భయప్రజెంట్ భయప్రాంతం పెట్టి పాప ఆయన చేయమని చెప్పరు కదా, కానీ దీన్ని తప్పు అంటారు.
సరే, కమింగ్ బ్యాక్ టు అవర్ పాయింట్ అండి. చిరంజీవి గారిని పిలిపించారు, దండం పెట్టించుకుని దేబరించు అనే పదం కూడా కొంతమంది వాడారు, చెప్తున్నాను. ఇలా పెడితే మీరు చెప్పినట్టు తిరిగి నమస్కారం పెట్టలేదు, చాలా కార్లు ఎక్కడ మొత్తం నడుచుకురామని చెప్పి నడిపించారు, దుర్మార్గం చేశారు అనేది అనేక మంది దాంట్లో అత్యధికంగా మాట్లాడి రాష్ట్రం అంతా తిప్పి చెప్పింది ఎవరంటే కళ్యాణ్ బాబు గారు. ఐ రైట్ ఆర్ నాట్? అవును. ఫుట్బాల్ ఆడుకునేటాడు గుత్తికి ఆరేశారు జగన్మోహన్ రెడ్డి గారు, కళ్యాణ్ బాబు గారు గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి లక్షల మంది కోట్ల మంది ప్రజలు నమ్మారు కూడా. అంతే కదా, ఓట్లు కూడా వేశారు. చిరంజీవి గారు అంటే అభిమానులు ఇంత దారుణంగా అవమానిస్తాడో మన వాడిని నన్ను అభిమానంతో వేశారు. మరి చిరంజీవి గారు అప్పుడెప్పుడు స్పందించినట్టు కనపడలేదు నాకు. అప్పుడు స్పందించలేదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అంత గట్టిగా రాష్ట్రం అంతా తిరుగుతూ ఫుట్బాల్ ఆడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఆయన ఈయన ఆడుకున్నారు, ఆయన బంతేర్లే తర్వాత సంగతి, ఆయన ఎవరికి చిక్కడు, ఆయన వేరే సంగతి. ఇందుకు ఒక్క మాట కూడా ఇంత లంబచోడ చేంతాడంత రాయక్కర్లేదండి. 4 అక్షరాలు లేదు గౌరవించారని ఒక లేఖ రాసి విడుదల ఇచ్చే సందర్భాలు మీకు వచ్చినాయా? లేదు కదా, అప్పుడు లేదు. ఇది ఎవరన్నా ప్రశ్నించారు? నిన్న ఇంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నేను అడిగాను, నేను ఒక గెస్ట్ని అడిగాను. ఒకటి. రెండోది అంటే నేను అయిపోయింది. ఒక మాజీ ఎంపీ గారు అందరూ కూడా మాట్లాడారు, అందరూ ఎన్నికలకు వాడుకున్నారు, మిగతా ఉన్నారు. నిన్న బాలకృష్ణ గారు మరి శ్రీనివాస్ గారు మాట్లాడారు, గట్టిగా ఇవ్వలేదు అపాయింట్మెంట్. దాని మీద స్పందిస్తా 2 విషయాలు చెప్పారు బాలకృష్ణ గారు. అసలు బాలకృష్ణ గారు నోరు కంట్రోల్ ఉండదు, కళ్యాణ్ బాబు గారు నోరు కంట్రోల్ ఉండలేదండి. దాని రాజకీయవేత్తగా ఇక నాకు చాలా సరే, అది వేరే సంగతి. ఆయన గుర్తుంచుకోవాలి అసెంబ్లీ అని. ప్రజా ఫంక్షన్ మీద నువ్వు బోళా మనిషి అయి ఉండొచ్చు, కానీ ప్రజా ఫంక్షన్లోనో లేదంటే సినిమా ఫంక్షన్లోనో మాట్లాడారంటే అది కూడా తప్పే. ప్రజావేదికల మీద అసలు కుదరదు. అసలు సినిమా ఫంక్షన్లో మాట్లాడారు, అది కూడా కొంచెం అనుచితంగా మాట్లాడే తప్పు. బోళాతనం పేరు మీద అనుచితంగా మాట్లాడతాం, అసభ్యంగా మాట్లాడడం తప్పు. చాలామంది మాట్లాడి ఉండొచ్చు, ఆయన ఒక్కడే కాకపోవచ్చు తప్పు. అసెంబ్లీ వేదిక మీద ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి సైకోగాడు అన్నారు. అబ్సల్యూట్లీ తప్పండి. అంటే ఇంతకుముందు అనలేదా కామచంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అపోజిషన్ లీడర్ ఉండగా సభలో ఉండగానే చాలా అసహ్యంగా బిహేవ్ చేసిన శాసనసభ్యురాలు కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండగానే చాలా చాలా అసహ్యంగా కూడా బిహేవ్ చేసి 1,00,000 కోట్ల దొంగ అని అసెంబ్లీలో మాట్లాడగానే చంద్రబాబు నాయుడు ఇవన్నీ కొత్త కాదు. నరికేస్తాను ఒకడు, ఒక ఆయన, మరి ఒకడు అనకూడదు, ఒక ఆయన లేదా ఇంకొకళ్ళు, వీరు కూడా మాట్లాడారు. ఇవన్నీ వాళ్ళు కొత్తగా కనపడలేదండి, వాళ్ళు ఏదో భూమాంతరం బద్దలైపోయినట్టు. అందుకని అసలు కొత్త రాజకీయం రావాలి, వీళ్ళందరూ పోయి 35 సంవత్సరాలు చేసే కొత్త రాజకీయం యువత రావాలని కోరుకుంటున్నాను నేను. ఇలా నేను చెప్పింది స్పష్టంగా చెప్తున్నా, వీళ్ళందరూ కూడా నేను చెప్తున్నాను ఇష్టపడలేదు. వీళ్ళ రాజకీయం వీళ్ళ కోసం అభిమానాలు పెంచేసుకుని వీళ్ళ కులాల కోసం, వీళ్ళ మతాల కోసం, వీళ్ళ రాజ్యాల కోసం, వీళ్ళ వారసత్వాల కోసం సామాన్య ప్రజల్ని మిగతా వాళ్ళని బడుగు బాలకులని పక్కన పెట్టి తొక్కి పెట్టేది ఎవరో వాళ్ళందరూ పోవాలని కోరుకున్నాను నేను. ఖచ్చితంగా ఇవాళ కాదు, నేను 34 సంవత్సరాలు అయితే చెప్తున్నా. ఇవాళ సరే బాలకృష్ణ గారు మాట్లాడారు, ఏమని మాట్లాడారండి ఆయన? మీరు మాట్లాడే తప్పు అని చెప్పి సైకోగాడని మాట్లాడి మాజీ ముఖ్యమంత్రిని ఈయన అడిగాడంట, ఆయన ఇచ్చాడంట, ఈయన అడిగాడంట, ఆయన అపాయింట్మెంట్ ఇచ్చాడంట అని ఆయన ఈయన అనేది ఇచ్చాడు రాయితీ. ఈయన అడిగాడంట, ఆయన చేశాడంట అన్నారు. అదే చెడు పదం కాదు అది. మాజీ ముఖ్యమంత్రి అంటాం తప్పది. సరే, వీళ్ళ బావగారిని లోపల జైల్లో పెట్టారు, ఆయన బాధ ఏదో ఉంది, వాళ్ళ అక్కయ్య గారిని అసెంబ్లీ వేదికగా చాలా దుర్మార్గంగా మనిషి చెప్పుకోవడానికి కూడా వీరు ఎక్కడ ఆ మనసులో బాధ ఉంటుంది ఆయనకి, ఆ పక్కన పెడదాం. అయినా సరే సభా సాంప్రదాయాలు మనం పాటించాలి, దాన్ని ఖండిద్దాం. తర్వాత మాట్లాడింది ఏంటండి, ఈయన నన్ను మొన్న ఎఫ్డీసీ ఇన్విటేషన్ వచ్చింది, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషను, నన్ను 9వ పేరు ఇచ్చారు, దాని పుట్టకాలు ఉన్నాయి. ఆయన 4 సార్లు ఎమ్మెల్యే ఉండొచ్చు, ఉండొచ్చు, సరే పద్మ అవార్డులు కూడా వచ్చి ఉండొచ్చు, వేరే సంగతి. నాకున్న దాంట్లో ఉండొద్దా? 9వ పేరు పెట్టారు, ఎవడో పెట్టాడు, అందుకని గౌరవ సినిమా టోపోగ్రఫీ అంటే పద్యాలు సినిమాటోగ్రఫీ అంటారు. ఆయన 4వసారి తిరగదండి సినిమా ఫస్ట్ నుంచి. మరి ఆ సినిమాటోగ్రఫీ గౌరవ మంత్రి దుర్గేష్ గారితో మాట్లాడాను, చేశాను, సరికాదని చెప్పి ఇంతే కదా మాట్లాడింది. దీనికి ఇష్యూకి అందరూ చూడబడిపోయి ఒక ఆయన ప్రొఫెసర్ గారు అంట, మరి అది ఏనో జనరేటర్ తెలియదు, ఆయన మాట్లాడతా ఆడు వీడని చిరంజీవి గారిని తిట్టాడు. అక్కడ జనసేన ఏమైపోయి నిద్రపోయారు, ఎమ్మెల్యేలు వాళ్ళ మీద ఏం కావాలి వీళ్ళకి రెచ్చగొడతాం. ఇంకొకళ్ళు వచ్చారు కుల సంఘాల మీద జరిగిందని. అసలు ఏంటండి నాకు అర్థం కాదు, ఎక్కడ తీసుకెళ్ళిపోతాను ఇది? కులం ఏంటి, దాది ఏంటి, జనసేన ఎమ్మెల్యేలు నిద్రపోవడం ఏంటి, అసలు ఎక్కడ రెచ్చగొడ ఏం కావాలి వీళ్ళకి అసలు? అంటే ఇక్కడ లాజిక్ టీ కప్పులో చెప్పండి. శ్రీనివాస్ గారేమో బీజేపీ నుంచి ఉన్నారు, ఈయన తెలుగుదేశం నుంచి ఉన్నారు. టాపిక్లో
వచ్చిన చిరంజీవి గారు జనసేన అధ్యక్షుడు అన్న మాజీ ఏమండి జనసేన అధ్యక్షుడు అన్న ఆయన బీజేపీని ఫుట్బాల్ ఆడుకున్నారు చాలాసార్లు. ఎవరో చిరంజీవి గారు దుర్మార్గమైన ఈ మోడీ వెయ్యి గోవులను తిన్న చాలా చాలా మోడీ గారు చేసే దుర్మార్గాల్ని ఎండగట్టి చాలా గట్టిగా ఉతికి ఆరేశారు అయితే చిరంజీవి గారు ఆ రోజు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.